గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం గొల్లపాలెం గ్రామంలో జరుగుతున్న మైనింగ్ పనులను వెంటనే నిలిపివేయాలని కోరుతూ గ్రామవాసులు కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని ఆశ్రయించారు. గ్రామ సమీపంలోని క్వారీలో జరుగుతున్న బ్లాస్టింగ్ కారణంగా తమ ఇళ్లకు పగుళ్లు ఏర్పడుతున్నాయని తెలిపారు. కోరి నుంచి వెలువడుతున్న దుమ్ము వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై ఎంఆర్ఓ, మైనింగ్ అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు అన్నారు. ఫిర్యాదు చేసినందుకు క్వారీ లీజ్ నిర్వాహకులు తమపై తిరుగులు కేసులు పెట్టి దౌర్జన్యానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. వాళ్ళు మళ్ళీ ఎట్లా వస్తున్నారో పర్మిషన్ అనుకొని మళ్ళీ వచ్చి స్టార్ట్ చేసుకొని మళ్ళీ కొండ బ్లాస్టింగ్లు పనులు జరుగుతున్నాయి. మేము ఈసారి ఆ పని ఇప్పుడు వేరే మా చనిపోయాడు దాసరి ఆదాం బావ, ఆయన కొండని ఆ మట్టి దుమ్ము ఇల్లు అదురుతుంటే కొండల దగ్గరికి పోయి ఆపు అని అంటే ఆయన్ని పోలీస్ స్టేషన్లో చాలా ఇబ్బందులు పెట్టారు. అట్లా పెట్టకుండా ఇప్పుడు ఆ పైన కొండ పనులు జరుగుతుంటే సన్న దువ్వ ఇళ్ళ మీదకి వచ్చి మామూలు బట్టలు ఆరేసుకుంటా ఆ బట్టల మీద పడి బట్టలు వేసుకుంటుంటే ఒళ్ళంతా జిలజిలగా ఉండిద్ది. మళ్ళీ ఆ కొండ దెబ్బలకి ఆ బ్లాస్టింగ్ దెబ్బలకి ఆ ఇల్లు అదిరి ఇల్లులు ఆ గోడలు స్లాపులు అన్నీ క్లాకులు వచ్చినాయి. వర్షం పడితే ఆ ఇళ్లలో ఉండబుద్ధి కాదు. అదేమంటేనేమి కొండోళ్ళు కానీ ఇంకెవరన్నా కానీ మేము డబ్బులు ఇచ్చిన వాళ్ళకు ఇచ్చాము, మా సాక్ష్యాలు ఉండేయని మరి ఆ విధంగా వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇక్కడ ఎవరు తీసుకున్నారు ఏంది అట్లా కాకుండా ఒకళ్ళని బ్లేమ్ అనేది చేయకుండా ఇప్పుడు గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం గొల్లపాలెం గ్రామం నుంచి ఆ గ్రామ స్థానికురాలని నేను మాట్లాడుతున్నానండి. మా ఊర్లో కొండ ఉంది. ఆ కొండ దెబ్బల వలన, ఆ కోరి వలన మా ప్రాణ నష్టం ఉంది, ఆస్తి నష్టం ఉంది, మా ఆరోగ్యం నష్టపోతుంది, మా పిల్లల చదువులకి నష్టం ఉంది, పొల్యూషన్ జరుగుతుంది. ఎవరికి ఏది చెప్పినా కానీ, ఏ నాయకులు వచ్చి చెప్పినా కానీ పరిష్కరిస్తామని చెప్తున్నారే కానీ దానికి సరైన పరిష్కారం మాకు ఇంతవరకు అందలేదు. వస్తున్నారు, రాసుకెళ్తున్నారు, మా ఇళ్ళు దెబ్బతినిపోతున్నాయి. అవి ఎప్పుడు కిరాటలు ఇచ్చి అవి ఎప్పుడు కూలి మా మీద పడ్డా కానీ రేపు మాకు ఎవరు లేరు చెప్పుకోవటానికి. ఎవరు వస్తారు? చనిపోయిన తర్వాతే వస్తారా? ఇంతకుముందు గతంలో కూడా 5గురు చనిపోయారు. ఆ కోరి మీద ఆపిచ్చారు, మళ్ళా అవి తెచ్చుకున్నారు, లీజుకు తెచ్చుకున్నారు, మళ్ళీ యథావిధిగానే కోరి సాగిస్తున్నారు. ఇప్పుడు మీరు గ్రీవెన్స్ పర్మిషన్ ఉందా లేదా? ఓకే, ఒకవేళ పర్మిషన్ ఉంది అని వాళ్ళు చూపించినా కానీ అక్కడ మాకు దగ్గరగా ఉండటం, మా ఇళ్ళ మధ్యలో ఉంది కొండ, మాకు దెబ్బగా ఉంది, ప్రాణ నష్టం ఉంది మాకు ప్రజలకి. సుమారు ఎన్ని కుటుంబాలు దెబ్బతింటున్నాయి మా కోరి వలన? ఆ కోరి వల్ల 600 కుటుంబాలు ఉన్నాయి. మరి ఎవరన్నా ముందుకు వచ్చి ఫిర్యాదు ఇస్తే వాళ్ళు బెదిరిస్తున్నారు. ఎవరు బెదిరించేది? ఎవరు? కొండ యజమానులు. ఎవరు? వాళ్ళ పేర్లు? ఆ పేర్లు అయితే మాకైతే తెలీదు. ఫోన్లు వస్తున్నాయి, బెదిరిస్తున్నారు. అంటే మేము ప్రాణహానిలు గుప్పిట్లో పెట్టుకొని మేము బెదిరిపోయి మేము మా గొంతులు నొక్కేస్తే మేము అక్కడన్నా ఉండి చనిపోవాలి. ఆ దెబ్బలకి, ఆ బ్లాస్టింగ్ దెబ్బలకి ఇళ్ళు కూలిపోతే వాటికి ఎంత శిథిలాలు అయిపోవాలి. లేదనంటే మా పోరాటం మేంగా సాగించుకొని మేము పోరాడుకొని కలెక్టర్ గారి చేత మేము న్యాయం చేయించుకోవాలని మేము ఇక్కడ దాకా వచ్చాము.